అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 18, 2024, ఆదివారం. తిథి నవమి, ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి దశమి. నక్షత్రం రోహిణి, ఉదయం 9 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి మృగశిర. యోగము వైద్రుతి, మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. కరణం కౌలవ, ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి తైతుల. రాత్రి 8 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6 గంటల 32 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 2 గంటల 36 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 43 నిమిషాల నుండి 6 గంటల 11 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుండి 1 గంట 49 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 43 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 38 నిమిషాల నుండి 5 గంటల 24 నిమిషాల వరకు, వర్జము మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1 గంట 19 నిమిషాల నుండి 3 గంటల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 32 నిమిషాల నుండి 7 గంటల 58 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 53 నిమిషాల నుండి 5 గంటల 43 నిమిషాల వరకు. ఫిబ్రవరి 18, ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే దశమి మంచి తిథి. ఈ రోజు ఉదయం 9 గంటల 23 నిమిషాల వరకు ఉన్న రోహిణి నక్షత్రం వివాహం, గృహారంభం వాటికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి వచ్చే మృగశిర నక్షత్రం కూడా మంచి నక్షత్రమే. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు ఉన్న వైద్రుతి యోగం, ఆ తర్వాత నుండి మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల వరకు ఉన్న విష్కంభ యోగ విషగడియలు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అయితే ఈ రోజు ఉన్న నక్షత్రాలు మంచి నక్షత్రాలు కాబట్టి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక వివాహం, గృహారంభం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా నూతన వ్యాపారాలకు కూడా అనుకూలంగానే ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు తులారాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం.
తదుపరి చంద్రబలం ఉన్న రాసులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో కొందరు పౌరాణికులు, చరిత్రకారుల లెక్క ప్రకారం కలియుగం ప్రారంభమైనది. రాధాకృష్ణ సాంప్రదాయంలో పరమభక్తులు చైతన్య మహాప్రభు గారి జయంతి, ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస గారి జయంతి, తెలుగు సినీ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యులు దగ్గుపాటి రామానాయుడు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 18 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీ ఉంటుంది, ఓర్పుతో ముందుకు సాగాలి. వృషభ రాశి. ధన నష్టం కలగవచ్చు, అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండండి. మిథున రాశి. ముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి. అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. తులారాశి. ఒక విషయంలో ఓటమి ఎదురైనా ధైర్యం కోల్పోవద్దు. వృశ్చిక రాశి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా చివరకు విజయం సాధిస్తారు. ధనస్సు రాశి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి. పోటీ పరీక్షలు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి శుభం జరుగుతుంది. కుంభరాశి. అభివృద్ధి ఉంటుంది. మీన రాశి. ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.